వచ్చే వానకాలం లోపల ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్లకు సర్కార్ ఎంటదంట పైసలే ఇవ్వబోతున్నదట. ఉదికు బేస్మెంట్ లెవెల్ కట్టిన వాళ్ళకు కొందరికి ఇప్పటిదాకా రూపాయి కూడా వడలేదని జనం నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం పైగా ఎంటదంట చేస్తామని ఎవరన్నారంటారా ఈ నుండి. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి గారు ఇక మీ మాటలతోని పొంగియండ్రి. అధికారులు కూడా అన్ని మండలాల్లో ఈనాడు అధికారులు ఉన్నారు. ఏవైతే శాంక్షన్స్ ఇచ్చామో ఈ శాంక్షన్స్ పేపర్ మీదే కాకుండా గ్రౌండ్ చేసి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకునే ఇళ్లకి పూర్తి సహకారం మీరు అందించి ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు ఫౌండేషన్ అవ్వటంతోనే ఎమ్మటే మీరు అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం అది ఫౌండేషన్ కంప్లీట్ అయితే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయితే మరొక 1,00,000, స్లాబ్ కంప్లీట్ అయితే 2,00,000, గోప్రవేశానికి ముందు మిగిలిన 1,00,000, ₹5,00,000 ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయ్యా మంత్రి గారు, మరి చాలా మంది ఇప్పటికే బీజ్మెంట్ లెవెల్ లేపి సర్కారు ఇంకా పైకం వేస్తలేదని కండ్లు కాయలు కాసేటట్టే ఎదురు చూస్తున్నారు. ఇంకా చాలా మంది అరువులకు కాకుండా కావాలని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మీ షెయి పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తురట. పల్లెల చాలా మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల కోసం బాగానే తిప్పలు పడుతురు. మీరు మొదలు అరువులను ఎంపిక చేసుడు బరబ్బరి చెయ్యండి. పేరుకు మీ పార్టీ వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మేం పేదలకు ఇండ్లు ఇస్తున్నామని చెప్పుకున్నాడు కాదు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.